కంట్రీ ఆఫ్ సెటిలర్స్ అండి. అవునన్నా కాదన్నా కూడా వెంకటరెడ్డి గారు మాట్లాడదాం. ఏం జరిగిందంటే వెంకటరెడ్డి గారు మాట్లాడదాం, టైం ఇస్తాను మీకు. శేషు సార్, మొత్తంగా చూస్తున్నాం ట్రంప్కి అయితే మొట్టికాయలు పడ్డ పరిస్థితి. సో ఈ మొట్టికాయల ప్రభావం ప్రపంచంపై ఏ విధంగా ఉండబోతుంది? టెంపరీ ట్రంప్ నెక్స్ట్ అసలు ఏం చేస్తున్నాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? వంశీ, అందరికి నమస్కారం. ఒక ఇటీవల ఒక అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్ ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా మతి లేని నిర్ణయాలు అని చెప్పాడు. అంటే మతి లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అంటే ఒక టారిఫ్స్ దగ్గర నుంచి H1B వీసాల వరకు నుంచి ఆయా దేశాలను తన మాట విననటువంటి వాళ్లను బెదిరింపులకు దిగేటటువంటి స్థాయి వరకు కూడా ప్రతి అంశంలో ఒక ప్రపంచ పోలీస్ గా, ఒక ప్రపంచ నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థకు ఆధిపత్యం వహించేటటువంటి దేశాధినేతగా తను వ్యవహరించట్లేదు అనేది. ఓ డిగ్నిటీ ఉండదు, ఒక పర్ఫెక్ట్నెస్ ఉండదు, ఏది ఉండదు. తాను ఏదనుకుంటే అది చేసేటటువంటి ఒక డొనాల్డ్ ట్రంప్ ఒక విచిత్రమైనటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు అనేది మనం కాదు. ఈవెన్ అట్ ఇటీవల అమెరికాకి ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించినటువంటి అధ్యక్షుల్లో చెత్త అధ్యక్షుడు ఎవరు అంటే 40% మంది డొనాల్డ్ ట్రంప్ కోటేశారు. అంటే డొనాల్డ్ ట్రంప్ ని ప్రపంచ దేశాల్లో కాదు, సొంత దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అతన్ని ఇదేమి కింగ్డమ్ కాదు, నువ్వేమి కింగ్ కాదు, రాజు కాదు అని అపహాస్యం చేస్తూ రోడ్లపైకి వచ్చి నిరసన చెప్పినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే ట్రంప్ ఇప్పటి వరకు తీసుకుంటున్నటువంటి ఒక టెంపరీతనం నిర్ణయాలు, అంటే ఒక అడ్డు అదుపు లేకుండా, ఎలాంటి రెగ్యులేషన్స్ రిస్ట్రిక్షన్స్ లేకుండా తనకు ఏది తోస్తే అది తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు కొంచెం బ్రేక్ పడుతుందా అనేటటువంటి ఒక అంశం అయితే ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఎందుకనంటే ఈ ప్రతీకార సుంకాలకు డొనాల్డ్ ట్రంప్ తెగబడిన తరువాత అనేక మంది అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు, అమెరికన్ దిగుమతిదారులు, ఎగుమతిదారులు, తర్వాత అమెరికాలో ఉన్నటువంటి డెమోక్రటిక్ రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు సుప్రీంకోర్టులో కేసులు వేశారు. ఆ కేసులో వచ్చినటువంటి తీర్పు ఏంటి అని అంటే, అసలు ట్రంప్ గాని, వైట్ హౌస్ గాని, అంటే అమెరికా అధ్యక్షుడు గాని ఈ సుంకాలు విధించేటటువంటి అధికారం లేదు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి తీర్పు అమెరికన్ ఫెడరల్ కోర్టు, అంటే సుప్రీం కోర్టు తీర్పిచ్చినటువంటి నేపథ్యం. దానితో పాటు స్పష్టం చేసింది, మీకు అధికారం లేదు, అది అమెరికన్ కాంగ్రెస్ కు మాత్రమే అధికారం ఉంటుంది అనేటటువంటి ఒక స్పష్టం చేసిన నేపథ్యంలో మరి ట్రంప్ భవిష్యత్తులో ఇదే వైఖరితో ఉంటాడా అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. శేషు సార్, మనం డిస్కస్ చేద్దాం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్.